ఏంటది? మన మల్లారెడ్డి గారు. ఆఫ్ కోర్స్ ఎవర్ యూత్ ని ఇన్స్పైర్ చేయాలన్నా, యూత్ గురించి మాట్లాడాలన్నా, మోటివేట్ చేయాలన్నా ఆ ఎనర్జీతో మాట్లాడేది ఎవరు అంటే ఆఫ్టర్ అస్ నో బిఫోర్ అస్ అంతే మల్లారెడ్డి గారు. ఎస్, మల్లారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మల్లారెడ్డి గారి మాటలు వినడానికి ఇక్కడ ఎవరెవరు రెడీగా ఉన్నారు? కష్టపడ్డా అనే పదానికి నిర్వచనం మా మల్లారెడ్డి గారు. నేను కూడా కష్టపడ్డా, మైక్ పట్టినా, యాంకరింగ్ చేసినా, అందరినీ వచ్చినా, టీటీఏకి వచ్చినా. ఎస్, సో అట్లా నేను కూడా మల్లారెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో ఇక్కడ ఆయన ఇన్స్పిరేషన్ తో నేను సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. లేకపోతే లేకుండా నేను ఆయన చూడడానికే సోషల్ మీడియా. మా యూత్ లీడర్ నాకు 3 minutes ఇచ్చిర్రు, ఇచ్చేసే నాకు మైకు. నిన్ను పక్కకు పోమన్నారు పద. అందరికీ నమస్కారం. ఇండియాలో మల్లారెడ్డి, అమెరికాలో పైల మల్లారెడ్డి, మా పెద్దన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా అన్న పెద్దన్న పొన్నం ప్రభాకర్ అన్న, మా అన్న ఎమ్మెల్యే అన్న, మిగతా విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు, చంద్రస్థాన గారు, మిగతా అందరికి కూడా టీటీఏ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. చాలా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసినందుకు వాలంటీర్స్ అందరికి కూడా, వాళ్ళకు కూడా, వంశీ గారికి ప్రెసిడెంట్ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా నేను ఒక మామూలు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన 1976లో నా పరిస్థితి ఏంది గుర్తా? ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. ఈరోజు ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. 75,000 మంది స్టూడెంట్స్, 500 ఎకరాల ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్, 2000 బెడెడ్ హాస్పిటల్. మీరందరూ కూడా ఇవాళ టీటీఏ సభకు వచ్చిరంటే అమెరికాలో మొత్తం ఒక 25% నా స్టూడెంట్సే ఉంటారు. లక్షల మందిని టాప్ ఇంజనీర్లను పంపించిన, టాప్ డాక్టర్లను పంపిస్తున్నా నేను. అంటే ఒక మిల్క్ వెండర్ ఈరోజు ఇంతమందిని తయారు చేస్తుందంటే అది ఆషామాషి కాదు. నేను పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించినా, కాలేజీలు పెట్టినా, కష్టపడ్డా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా, సక్సెస్ అయినా. సక్సెస్ అంటే ఎక్కడన్నా ఉండదు. సక్సెస్ అంటే మన చేతిలోనే ఉంటుంది. అదృష్టం అంటే ఎక్కడన్నా ఉండదు, ఆడ బజార్లో దొరకదు, మన చేతిలోనే ఉంటుంది. భగవంతుడు అంటే ఎక్కడన్నా ఉండడు, మన అందుంటాడు భగవంతుడు, మన అందుంటాడు. కాబట్టి మీరందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని అమెరికాకు వచ్చి రాత్రింబగళ్ళు భార్యాభర్తలు కష్టపడి ఈరోజు ఇంత గొప్పలు అయ్యారు. మీకు మనవి చేస్తున్నా, ఇప్పటిదాకంటే కూడా కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టి మెకానికల్, సివిల్ చదివి ఇదంతా గొప్పలు అయ్యారు. కానీ ఇప్పుడంతా కూడా టెక్నాలజీ, ప్రపంచమంతా కూడా టెక్నాలజీ ఉంది. మీరు ఇంకా కూడా అడ్వాన్స్ అయ్యి ఇంకా టెక్నాలజీలో పోతే, మేము కూడా ఇంతకుముందు కాలేజీలలో మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇవన్నీ ఉండే, ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఏఎల్ఎంఎల్, డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అని నడుస్తుంది మొత్తం. ఇండియాలో ఈ ఒక్క క్యాంపస్లోనే 25,000 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్కి. అంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రయత్నం చేస్తే ఎంత గొప్పలన్నా కావచ్చు. అది మల్లారెడ్డి మోడల్. కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే మనం ఎంత గొప్పలన్నంత కావచ్చు, ఎంత ప్రయత్నం అన్న, ఎంత పైకన్నా రావచ్చు. నేను ప్రతి రూపాయికి కష్టపడ్డా, ప్రతి నిమిషానికి కష్టపడ్డా. కష్టపడి దాన్ని సక్సెస్ అయ్యేదానికి 4 మంత్రాలు: టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, రెస్పెక్ట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. గ్యారంటీగా సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు అందరు కూడా కష్టపడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. మా మల్లారెడ్డి అన్నకు ఒకటే మాట చెప్తున్నా, టీటీఏ మల్లారెడ్డి అన్నకు, మా ఫౌండర్ చైర్మన్కు ఒకటే మాట చెప్పి ముగిస్తున్నా.
మీరందరూ కూడా 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ టీటీఎస్ సభలకు. పెట్టండి, తప్పులేదు. కానీ ఇంకొక సభ కూడా ప్రతి ఏడాది పెట్టాలి, సెమినార్ మాదిరి. ఇంకొక ట్రస్ట్ పెట్టాలి. మన తెలంగాణకి వెళ్ళి వచ్చిన బిడ్డలకు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకు, ఎంఎస్ జ్యేష్ఠులకు వాళ్ళకి జర కన్వీనియంట్గా హాస్టల్ ఫెసిలిటీ కానీ, ఎంఎస్ కాగానే జాబ్ ఫెసిలిటీస్ కానీ మనలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కేరళ అంటే నర్సులు ప్రపంచమంతున్నారు, తెలంగాణ అంటే ఐటీ పీపుల్ ప్రపంచమంతు ఉండాలి. అమెరికన్ రూల్ చేసేది ఎవరు? మన తెలంగాణ ఇంజనీర్సే. రాబోయే రోజులలో ప్రతి దాంట్లో కూడా మనం ప్రెసిడెంట్ కానీ, మన కార్పొరేటర్ కానీ, కౌన్సిల్ మెంబర్ కానీ, సెక్రటరీస్ కానీ మొత్తం మన తెలంగాణ పీపులే ఉండాలని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై మల్లన్న. జై మల్లన్న. జై జై మల్లన్న. అన్న ఇక్కడే ఉండాలన్న. చిన్న సన్మానం మీకు, ఇంత గొప్పగా మాట్లాడినందుకు, ఎస్ మా అందరిని ఇంతగా ఇన్స్పైర్ చేస్తున్నందుకు. ఎస్, ఇక్కడ వేదిక మీద ఆల్రెడీ మల్లారెడ్డి గారు ఉన్నారు. మన పైలో మల్లారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, వారి ఇరువురు కలిసి మల్లారెడ్డి గారిని ఫెసిలిటేట్ చేస్తారు. వంశీరెడ్డి గారు కూడా అసలు కలిసి. ఆ ఎనర్జీ ఒక ఊపు వచ్చేస్తుంది. కొంతమంది మాట్లాడితే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాంటి వారిలో మన మల్లారెడ్డి గారు ఒకరు. మల్లారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. జై మల్లన్న. మీరు ఇలానే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, మీ స్పీచ్లు ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మల్లన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసావా, ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదని వెంటనే ఎట్లా వెళ్ళిపోయారు ఆయన. ఎగ్జాక్ట్ 3 మినిట్స్ అంటే 3 మినిట్సే మాట్లాడారు. అది టైమింగ్ అంటే. ఓకే, సరే. ఇప్పుడు మూవింగ్ అహెడ్, ఈరోజు మన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే గారు శ్రీ అనిరుద్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మదన్ మోహన్ గారు, ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Good evening. To introduce myself, I am Anirudh Reddy. I am first time MLA from Jechalla. With the blessings of our Honorable Minister Komatati Venkat Reddy Garu, and here our Honorable Minister, Transport Minister Ponnamanna Garu, Honorable MLA Mallareddy Garu, and Paila Mallareddy Garu, Vijayapal Reddy Garu, Mohan Reddy Garu, Bharat Reddy Garu, President Vamshi Reddy Garu, Naveen Reddy Garu, Chandrasen Reddy Garu. Just to introduce myself, I am a computers graduate. I worked in software intense technology for 5 years, and then after my marriage with my father in tire industry for 10 years. Then from last 10 years, Mallareddy garu cheppinattu kashtapadda 10 years, and as a first time MLA, this is the second time in TTA in Seattle, and I wish you all a good luck. And I would like to say that my constituency Jechalla is on National Highway, Bangalore National Highway, and even Mallanna's factory is also there in my constituency. We have a SEZ, we have industries, and most of our students from Jechalla also, they are coming to US for their education. I request you all to support them. And also one more request, in my constituency, in all constituencies, the government schools, there are 20,000 students in every constituency who are studying in government schools. I know in late 80s, 90s, all the entrepreneurs who are over here also study in most of the government schools, and now they are lacking infrastructure. So I request you all to support them. You know, still students go to government schools barefoot, and infrastructure, I need your support. I came here to request you all and your support. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రీ అనిరుద్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు బి ఫెలిసిటేటెడ్ బై విజయపాల్ రెడ్డి గారు అండ్ అలాగే మల్లారెడ్డి గారు అండ్ వంశీరెడ్డి గారు. ఈరోజు ఇంకా మనకి బోలెడన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ డాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ ప్రోగ్రామ్స్, అండ్ ఆల్సో వీ ఆల్సో హ్యావ్ థియరీ బ్యాండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి.
అండ్ ఎవరి కోసం అయితే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారో ఏ స్టార్ వస్తే బాగుంటది అని ఆ స్టార్స్ కూడా రాబోతున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank you ఇప్పుడు so much. మదన్ మోహన్ గారు, ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పొన్నం ప్రభాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీటీఏ కన్వెన్షన్కి ఈరోజు విచ్చేసినందుకు వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అన్ని మైకులు పెట్టుకున్నావు రవి, సియాట్లలో మైకులు అమ్ముతున్నావా? మల్లారెడ్డి గారు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చిపోయారు, ఆయన గుర్తుగా నేను మల్లారెడ్డి గారు పెట్టుకున్నాను. మాట్లాడిన Yes, మైక్ ఆప్షన్ లో మల్లారెడ్డి గారు. అమ్ముతున్నావా? మల్లారెడ్డి గారు వాడిన మల్లారెడ్డి మైక్ గారు మాట్లాడిన మైకు నాకే సొంతం. పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. తెలంగాణ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా విజయపాల్ రెడ్డి గారు, వంశీ గారు, చంద్రసేన్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి, మిగతా కార్యక్రమ నిర్వాహకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రవాస తెలంగాణ వాసులు అంటే భారతీయ దేశానికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించి ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ లేదా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడ ఉండి మార్పు జరగాలి, ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాపాలన రావాలనే ఆలోచనతో మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో గత 5 నెలల కింద ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మీ అందరి యొక్క సలహా సూచనలు ఆహ్వానిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ మరింత అభివృద్ధిలోకి రావాలి, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉండాలనే ఆలోచనతో ముందుకు పోయేటువంటి ప్రభుత్వానికి మీ అందరి యొక్క ఆలోచన ఆకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి అక్కడ ఉండబట్టేటువంటి రిఫార్మ్స్ తీసుకురావడానికి కానీ అది రవాణా శాఖ కావచ్చు, లేదా ఇతరత్ర టెక్నాలజీ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా మీ దగ్గర నుంచి సలహా సూచనలు ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకన్నట్టుగా మీరు ఇక్కడ వచ్చి అనేకమైనటువంటి శ్రమపడి మీరు ఎదగడంతో పాటుగా మీరుండబడేటువంటి గడ్డ తెలంగాణకు సంబంధించి కూడా మరి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా మీ యొక్క ఆలోచన సరళి ఉండాలని, ప్రభుత్వానికి సంబంధించి చేపట్టే కార్యక్రమాలతో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి ఎక్కువసేపు మాట్లాడకుండా తెలంగాణ బిడ్డలకు, ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లో సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మహిళలందరూ కూడా అక్కడ ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చే విధంగా అయితే ఒక సౌకర్యం కలిగిస్తామో, ఇంకా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి విద్య, వైద్యము లేదా ఇతరత్ర ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయం లోపల కూడా ఏదైనా సలహా సూచనలు చేయమని కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సాధన వట్టిగేం రాలేయాల డిసెంబర్ 3 నాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పరిపాలించిన పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సహచార పార్లమెంటు సభ్యులందరం కలిసి సోనియా గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి తెలంగాణ అసోసియేషన్ కూడా అమెరికాలో ఇంకా మరింత తెలంగాణ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అండ్ పొన్నం ప్రభాకర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ పైల మల్లారెడ్డి గారు, అలాగే విజయపాల్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారు అండ్ చంద్రసేన గారు. చంద్రసేన గారు కూడా వంగర నుంచే, అందుకని మరింత ఆప్యాయంగా సత్కార కార్యక్రమాన్ని జరుపుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇక ఆయన పేరు చెప్తేనే ఒక డైనమిజం, ఒక ఎనర్జీ మనకి గుర్తొస్తుంది. మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేదిక మీదకి వచ్చే ముందు వారి గురించిన ఒక స్పెషల్ ఏవీని చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిన్న చిన్న ఆర్టిస్టులకు కానీ, చిన్న ప్రొడ్యూసర్స్ కానీ నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికి మాత్రం హామీ ఇస్తున్నాను. పార్టీ పదవులతో పాటు లోక్సభలోను, అసెంబ్లీలోను వివిధ కమిటీలలో ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. తమ దివంగత కుమారుడు ప్రతీక్ పేరిట ఫౌండేషన్ నెలకొల్పి విద్యా సంస్థలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సియాటిల్ మెగా కన్వెన్షన్ కి సాదరంగా ఆహ్వానిస్తూ వేదికపైకి సవినయ స్వాగతం పలుకుతోంది. మనందరి కరతాళ ధ్వనుల నడుమ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్గా మనందరికీ తెలుసు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఎంతో మందికి చేదోడు వాదోడుగా ఉంటూ వారు ఉంటారు అన్న దానికి నిదర్శనం మోస్ట్ రీసెంట్ టైమ్స్లో నేను చేసినటువంటి నా ఎన్జిఓ నుంచి ఒక సేవా కార్యక్రమానికి గాను ఒక 10 రోజుల పాటు మనకి యూసఫ్గూడలో ఉండేటువంటి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంని మన ఐ డొనేషన్ క్యాంప్కి గాను వారు గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్లీజ్. అండ్ రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్. సుమ గారు బాగున్నారా? సుమ గారు యాంకరే కాదు, ఆమెకు మన ఇటీవలనే హైదరాబాద్లో విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నేత్రాలయ శంకర్ నేత్ర ఆధ్వర్యంలో చారిటీ కార్యక్రమాలు చేసుకుంటారు. అందరు ఏమనుకుంటారంటే సుమ అంటే ఏదో మనందరికీ ఎంజాయ్మెంట్గా యాంకర్ అనుకుంటాం, కానీ వారిలో చాలా ఉన్నది. మనందరికి ఎంతో ఇష్టమైన చెల్లెమ్మ సుమ గారికి ముందుగా మీ అందరి తరఫున టైటీఏకి వచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు టీటీఏ ఫౌండర్ చైర్మన్ పైళ్ళ మల్లారెడ్డి గారు, అలాగే నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా మా సోదరుడు అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు, అలాగే ఇప్పటిదాకా మనందరితో మాట్లాడిన పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా, ఇంకా ప్రెసిడెంట్ విజయపాల్ రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారికి, భరత్ రెడ్డి గారు, వంశీరెడ్డి గారికి, నవీన్ రెడ్డి గారు, చంద్రసేన్ గారికి, ఇంకా వాలంటీర్స్ అందరికీ, మరీ ముఖ్యంగా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు, మొదటగా టీటీఏ ప్రారంభించినందుకు మళ్ళా నన్ను ఆ రోజు నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఇయర్స్లోనే వెస్ట్ కోస్ట్లో ఇంత పెద్ద కాస్ట్లీ సిటీలో ఇంత మెగా ఈవెంట్ నిర్వహిస్తున్న మల్లారెడ్డి గారికి, వారి టీం అందరికీ, వంశీ గారికి, వారి టీం అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, తక్కువ సమయంలోనే మంచి అమెరికన్ తెలుగు అసోసియేషన్గా పేరు తెచ్చుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మీకు తెలంగాణ గవర్నమెంట్ తరపుకెళ్ళి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎన్నో వేల మైళ్ళ దూరం దాటి తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి, అమెరికాకు వచ్చి ఇక్కడ ఉంటుంటూ కష్టపడుతూ మళ్ళా మీ ప్రాంతాల కోసం, మీ గ్రామాల కోసం అక్కడికి వెళ్ళి ఎవరైనా వచ్చినా అందుబాటులో ఉండి మీరు చేస్తున్న సేవలు కానీ, తెలంగాణ రాష్ట్రం అప్పుడు మీరు అప్పుడు మోరల్గా ఇక్కడ ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని మీరు చేసిన సపోర్ట్ ఎప్పుడు కూడా మర్చిపోలేంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ అయినా
మేము అనుకున్న గోల్ ఒక్కటి కూడా సాధించలేదు. ఆ రోజు ఒకరితో రాలే తెలంగాణ. ఎన్ఆర్ఐస్ మొదలుపెట్టుకుంటే ఎంప్లాయీస్ వరకు, హోమ్ గార్డ్ కూడా సూసైడ్ చేసుకోవడం, కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం, 1100 మంది చిన్న చిన్న పిల్లలు 18-20 ఇయర్స్ పిల్లలు చనిపోతుంటే నాలాంటి వారు మినిస్ట్రీ కూడా రిజైన్ చేసి సోనియా గాంధీతో సొంత పార్టీ ప్రెసిడెంట్ కొట్లాడి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ సంపదను హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీ కానీ మాకు వచ్చే ఇన్కమ్ మాకు రావట్లేదని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీల కన్వీనర్గా ఉండి అందరం ఫైట్ చేసి తెలంగాణ వచ్చినాయి. కానీ ఏం జరిగిందో మీరు అందరికీ కూడా తెలుసు. అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, చెప్పే అవసరం లేదు. టీవీలో చూస్తున్నారు మీరు. 10 ఏళ్ళు మాయమాటలు చెప్పి మోసం చేసిన వాళ్ళు ఒకరు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడంతలో వారు బయటికి రారు. ఒకరేమో 2-3 బయట తిరుగుతున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో డిసెంబర్ 3 రోజు అసలైన కాంగ్రెస్ ప్రభుత్వం, అసలైన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. మీరు చూస్తారు, ఒక 3 ఏళ్లలో తెలంగాణని, హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో చూసే విధంగా డెవలప్ చేస్తామని మీ అందరికి కూడా ప్రామిస్ చేస్తూ చెప్తున్నాం. మేము చేసిన ప్రాజెక్టులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ చేపట్టి 24 మంత్స్లో కంప్లీట్ చేయించి అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కోకాపేట SEZ ఏర్పాటు చేసి ఇవాళ 3 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఐటీలో. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఒక ముందు చూపుతోని హైదరాబాద్ని బెంగళూరు కంటే ఫాస్ట్గా ఐటీలో కానివ్వండి, హార్డ్వేర్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్లో కానీ మెట్రో సిటీ లాంటి, మెట్రో ట్రైన్ లాంటివి తీసుకొచ్చాం. కానీ ఈరోజు మాటలకే పరిమితమైన ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా మూతపడ్డే, క్లోజ్ అయినాయి. ఒకవైపు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్ అంటే ఎయిర్ కండిషన్ చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే మన తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అయినాయి. ఇవన్నీ చెప్పాలంటే బాధ అయిపోతుంది. నేను 5 టైమ్స్ ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎలక్ట్ అయ్యాను. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో చూసినంత కరప్షన్ కానీ, నెగ్లిజెన్స్ కానీ, ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ప్రజలంటే గౌరవం లేదు. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ మీ పార్టిసిపేషన్తోనే ఇలా ఇండియా కానీ, తెలంగాణ కానీ, హైదరాబాద్ కానీ డెవలప్ అవుతుందంటే డెఫినెట్గా మీ రోల్ చాలా ఉన్నది. ఇంకా కూడా ఫ్యూచర్లో సూపర్ గేమ్ చేంజర్గా నా డిపార్ట్మెంట్కి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ అనే ఈ ఉన్న అవుటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా 30,000 crores ఈ ఆగస్టులో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఇండస్ట్రీ, ఐటీలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఇంకా ఏ ఇష్యూ ఉన్నా, గతంలో ఇద్దరే ఉండే కేసీఆర్, కేటీఆర్, ఇవాళ సీఎం గారు, మినిస్టర్స్ అందరం కూడా ఒక టీం లాగా పనిచేస్తున్నాం. అందుకనే మీరు ఎవరు ఏ విషయంలో ఏ పని కావాలన్నా డెఫినెట్గా మాకు ఎప్పుడు వచ్చినా వితౌట్ ఇంటర్వ్యూ కలవచ్చు. చాలామంది కూడా ఈ 4 monthsలోనే ఎంతోమంది కలిసిపోయారు, ఎంతోమంది కూడా పనులు చేస్తూనే ఉన్నాం. నాకు ఇంతకుముందు మా నల్గొండది మీటిది ఒక గెట్ టుగెదర్ అయింది. ఒక ఎన్ఆర్ఐ సోదరుడు అడిగిండు, మా ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ అందరూ కూడా లాస్ట్ 10 yearsలో కబ్జాలు చేసుకున్నారు, ధరణి పేరు మీద మా ల్యాండ్స్ పోయినాయి. అంటే నేను ఒకటే చెప్పిన, మీరు ఇక్కడ నుండి నేను రేపు వెళ్తున్నాను, ఎల్లుండి మీ వారిని ఏమన్నా పంపించండి, 1 weekలో సాల్వ్ చేస్తానని చెప్పిన. అందుకనే మీరు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉండే మీకు మీ సపోర్ట్గా ఉంటాం. మీరు కూడా తెలంగాణకు సపోర్ట్గా ఉండి తెలంగాణ డెవలప్మెంట్లో మీ పాత్ర పోషించాలని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా, నాకు సమయం లేకున్నా ఎన్నో అఫీషియల్ కార్యక్రమాలు ఉండే, మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉండే, అందుకనే 2 days కోసమే రావాలని చెప్పి వారు ఆర్డర్ వేయడం. పైల మల్లారెడ్డి గారు అంటే నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్,
మా జిల్లా వాసి కాబట్టి నేను గ్రేట్గా చెప్పట్లేదు కానీ మా దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చదివించడం, ఎన్నో కాలేజీలు కట్టించి ఫ్రీగా చదువుకునే వాళ్ళకు తన వంతుగా సాయం చేస్తూ, అక్కడ చదువుకొని ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ, వాళ్ళకు కూడా ఆయన కంపెనీలో బయట కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ చేస్తూ ఈ టీటీఏ స్థాపించిన మల్లారెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మళ్ళా ఇంకా కూడా మీరు చేయదలిచిన కార్యక్రమాలు నాకు చెప్పండి. నేను మా మంత్రి ప్రభాకర్ గారు సీఎం గారితో మాట్లాడతాం. ఒక ఫోన్ కాల్ చాలు, ఒక మెయిల్ చేసినా సరే మీ సమస్యలన్నీ కూడా ఎన్ఆర్ఐకి సంబంధించిన, అక్కడ మీ ఫ్యామిలీకి సంబంధించిన సమస్యలున్నా మా దృష్టికి తీసుకురావాలని తెలియజేసుకుంటూ మరొకసారి టాటా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, చీఫ్ గెస్ట్గా పిలిచి మీరందరినీ కలుసుకునే అవకాశం, నిన్నటికెళ్ళి ఇక్కడ చూస్తుంటే అమెరికాలో ఉన్నట్టు లేదు, ఏదో ఎల్బీనగర్ చౌరస్తాలో, నల్గొండలో, హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంత మంచి మా సిస్టర్స్ని, బ్రదర్స్ని, పిల్లల్ని చూస్తుంటే మళ్ళీ తెలంగాణలో ఉన్నట్టే అనిపిస్తున్నది. ఇవాళ ఫస్ట్ టైం నేను 20 ఇయర్స్కి వెళ్ళి అన్ని కన్వెన్షన్ పార్టిసిపేట్ చేస్తున్నా అని ఒక రియల్ ఎంజాయ్మెంట్ కానీ రియల్ పార్టిసిపేషన్, అక్కడ తెలంగాణ ప్రజలు రియల్ తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా వచ్చిందో అనుకుంటున్నారో నాకు అదే విధంగా అనిపిస్తుంది. టాటా వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మల్లన్న గారికి పర్మిషన్తో నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర 5 శాలువలు తెప్పించి అక్కడ అభిషేకం చేపించి తీసుకొచ్చిన మీరు నాకు సన్మానం చేయదు, నేను మీకు సన్మానం చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ తరఫున, నా ఇండివిజువల్గా కాదు, అక్కడ టీటీడీ ఈఓ గారితో శాలువలు తీసుకురా బాబు, శాలువలు తీసుకురా ఇక్కడ. ఎందుకంటే అది తెలంగాణ ప్రేమ అంటే అట్లుంటుంది అన్నట్టు. మీతో మీ సన్మానం చేయించుకోవడం కాదు. ఇవాళ మీరు భారతదేశంలో మన ఇండియా డెవలప్మెంట్లో కానీ తెలంగాణ డెవలప్మెంట్లో ఎన్ఆర్ఎస్ఐ పాత్ర బాగుంది. ఇలా టాప్ కంపెనీ సీఈఓస్గా సత్యనారాయణ వారు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు తెలంగాణలో. అందుకనే మీ పాత్ర ఇండియా డెవలప్మెంట్లో ఉన్న మీ పాత్ర మరవలేనిది, హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా మీ పాత్ర మరవలేనిది. అందుకనే సన్మానం మా గవర్నమెంట్ తరఫున నేను చేస్తున్నాను, అది కూడా వెంకటేశ్వర స్వామి శాల్వాతో. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ సుమా సార్. మరి శాలువతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. యాక్చువల్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పైల మల్లారెడ్డి గారు సత్కరించాలి అనుకుంటే ఇక్కడ రివర్స్లో జరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మల్లారెడ్డి గారు చేసినటువంటి ఎనలేని సేవలకి గాను